హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పటిలాగే ఈ సండే కూడా ఒక వింటేజ్ మూవీ రివ్యూతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ సండే మన రానా గారు నటించిన లీడర్ మూవీ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతకంటే ముందు మన కంటెంట్ కనుక మీకు నచ్చితే మీ నుంచి మేము కోరేది ఒకటే, ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ లీడర్ మూవీ 2010 ఫిబ్రవరి 19వ రిలీజ్ అయింది. ఈ లీడర్ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ మూవీ డైరెక్టర్ మన శేఖర్ కమ్లా గారు. తన ఫస్ట్ మూవీ మన రానా గారికి ఫస్ట్ మూవీ లీడర్ మూవీ. ఈ లీడర్ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే పిచ్చగా నచ్చింది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే అది అప్పట్లో రావాల్సిన సినిమా కాదు, ఇప్పట్లో రావాల్సిన సినిమా. ఆల్రెడీ మొన్న రిలీజ్ అయింది మూవీ చాలా బాగుంది. థియేటర్లో నేను మంచిగా ఎంజాయ్ చేశా. అంతకంటే ముందు 3 times చూసా మూవీని. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే అవినీతి గురించి చాలా నీట్గా చూపించారు ఈ మూవీలో శేఖర్ కమ్లా గారు. మంచి మెసేజ్ ఉంది. అండ్ మూవీలో డైలాగ్స్ ఉంటాయి. ఇక లీడర్ మూవీలో ప్రతి డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇక లీడర్ మూవీ స్టోరీ విషయానికి వస్తే అర్జున్ ప్రసాద్ తను అమెరికాలో ఉంటాడు. తన తండ్రి సీఎం. అయితే తన తండ్రి చనిపోయాక ఆఖరి కోరిక అర్జున్ ప్రసాద్ సీఎం అవ్వాలి, తన అమ్మ కూడా సీఎం అవ్వాలి, నువ్వు రాష్ట్రాన్ని మార్చాలని తన అమ్మ అంటది. అయితే తన తండ్రి ఒక అవినీతి పరుడు. 2,000 కోట్లు దొంగతనంగా తను అక్రమంగా సంపాదించుకుంటాడు. ఆ 2,000 కోట్లని ఎలా పంచాడు అండ్ తను సీఎం అయ్యాక అవినీతిని ఎలా నిర్వహించాడు అనేది మన మూవీలో చూస్తాం. ప్రతిదీ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళంతా మనకి మూవీలో కనెక్ట్ అయి ఉంటారు. అండ్ మన కోట శ్రీనివాస్ గారు కూడా ఉంటారు, పెద్ద ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ నటించారు. ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ బాగుంటుంది. శేఖర్ కమ్లా గారు తీసిన విధానం కానీ అండ్ ఆ మూవీ స్టోరీ కానీ చాలా బాగుంటుంది. ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ. ఇది కనుక అప్పట్లో రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడింది. ఇప్పుడు కనుక రిలీజ్ అయితే ఒక 25 days ఆడినా సరే మంచి మెసేజ్ ఉన్న మూవీ. ఇప్పట్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది. అందుకేనేమో మొన్న రిలీజ్ చేశారు. మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. చెబుతున్నా వేరే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆ లీడర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అసలు నాకైతే ఎప్పుడు చూసిన సాంగ్స్ వినాలనిపిస్తుంది, చాలా బాగుంటాయి. ఇక ఈ మూవీని రిలీజ్ చేశారు. ఎంతమంది థియేటర్లో చూస్తారో కామెంట్ చేయండి. ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. మూవీ చాలా బాగుంటుంది. అంటే మూవీ క్లైమాక్స్లో ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఒక ఆడపిల్లని కాపాడలేని సీఎం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని తన జాబ్కి రిజైన్ చేసి మళ్ళీ లీడర్ నుంచి సీఎంగా ఎలా మారాడనేది మనం మూవీలో చూస్తాం. చాలా బాగుంటుంది. శేఖర్ కమ్లా గారి ఫస్ట్ మూవీ మన రానా గారికి ఫస్ట్ మూవీ అయితే హిట్ అయింది. అండ్ మొన్న కూడా రిలీజ్ అయింది. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్.